మనిషి అంటేనే ఒక ఎమోషనల్ బీయింగ్. ప్రతి మనిషికి భావోద్వేగాలు వస్తూ ఉంటాయి. అది కోపం కావచ్చు, జాలి కావచ్చు, ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు. ఏదైనా సరే మనిషి మనసులో ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కొంతమందిలో ఎక్కువ ఫ్రీక్వెన్సీస్తో ఉంటాయి, కొంతమంది తక్కువ ఫ్రీక్వెన్సీస్తో ఉంటారు. కానీ మనిషి అనేవాడికి ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి. అయితే ఎమోషన్స్తో మనం ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, ఎమోషన్స్ మన మనసులోకి ఎంతవరకు తీసుకోవాలి, మన మనసులో ఉన్న ఎమోషన్స్ని ఏ విధంగా మనం దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఇదే చాలామందికి అర్థం కాదు. ఇలా అర్థం కాక చాలామంది జీవితం పాడు చేసుకుంటూ ఉంటారు. మనిషి జీవితం నా దృష్టిలో తామరాకు మీద నీటి బొట్టు వంటిది. అంటే మన జీవితంలో అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయితే తామరాకు మీద నీటి బొట్టు నిజంగా అతుక్కుపోద్దా అంటే అది తేలుతూ ఉంటుంది, కానీ ఎక్కడ ఆగదు, ఎక్కడ అతుక్కోదు. మనిషి జీవితం కూడా అంతే. తామరాకే మన జీవితం అయితే దాని మీద ఉన్న నీటి బొట్టే మనం. అంటే జీవితంలో ఉన్న రకరకాల భావాలు, రకరకాల భావోద్వేగాలు, రకరకాల అనుభవాలు, ఇవన్నీ మనిషి టచ్ చేస్తూ ఉంటాడు, కానీ దేనికి అతుక్కుపోడు. అదే మనిషి జీవితం అనమాట. కానీ అది తెలియక, ఈ నీతి తెలియక మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి ఓవర్గా రెస్పాండ్ అవటం, ఓవర్గా రియాక్ట్ అవటం, ఓవర్గా దానికి అతుక్కుపోవటం ఇవి చేస్తుంటాం. దీన్నే ఇమ్మెచ్యూరిటీ అంటారు. అంటే విపరీతమైన భావోద్వేగాలకి లోనవటం, విపరీతమైన ఎమోషన్స్కి లోనవటం. ఒక్కసారి ఆలోచించండి, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఈ ఎమోషన్ మన దగ్గర ఉంటుందా? కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎమోషన్ గుర్తు తెచ్చుకుంటే మనం నవ్వుకోమా? అదేవిధంగా ఇదే ఎమోషన్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు క్యారీ చేస్తే మన జీవితం ఎంత కష్టతరం అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ఇదంతా ఆలోచించకుండా ఎమోషన్స్లో పడి కొట్టుకుపోతుంటారు. ఎమోషన్సే జీవితం అనుకుంటారు. ఎమోషన్స్లో పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, విపరీతమైన యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. అసలు ఏం చేద్దాం అర్థం కాదు, మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా విజన్ ఏం కనిపించదు, భవిష్యత్ విజన్. ఇవన్నీ పక్కన పెట్టి ఎమోషన్స్ అనే కాన్సెప్ట్ని కొంచెం పక్క తీసిపెట్టి ఒకంత ప్రాక్టికల్గా ఆలోచించండి. లైఫ్ ఏంటి, లైఫ్ ఎలా వెళ్తుంది, లైఫ్ ఎలా ముందుకెళ్తుంది. చాలామంది ఎమోషన్స్ తట్టుకోలేక చాలా జీవితం కోల్పోతారనమాట. చిన్న చిన్న ఎమోషన్స్ అంటే ఇద్దరు వ్యక్తులకి ఒకే ఎమోషన్ వచ్చినా ఒక వ్యక్తి దాన్ని సరిగ్గా డీల్ చేసుకుని తన లైఫ్ని పాజిటివిటీతో మలుచుకుంటాడు, ఇంకో వ్యక్తి అదే ఎమోషన్తో పాతాళాన్ని కూరుకుపోతాడనమాట. అంటే ఎమోషన్ కామన్గా వస్తుంది. అలాంటి ఎమోషన్ వచ్చిన వ్యక్తి ఒక విధంగా రెస్పాండ్ అవుతే ఇంకో వ్యక్తి ఇంకో విధంగా రెస్పాండ్ అవుతాడు. ఉదాహరణకి ఒక వ్యక్తిని ఒక స్నేహితుడు మోసం చేశాడు అనుకోండి, అతను ప్రపంచంలో మనుషులు నమ్మటం మానేసి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తాడు. ఇంకొక వ్యక్తి స్నేహితుడు మోసం చేస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టి తను ఇంకా పైకెత్తడానికి ట్రై చేసి ఆ స్నేహితుడికి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇలా జీవితంలో చాలా జరుగుతాయి. అదేవిధంగా ఏదైనా వ్యక్తికి దేవుడు ఏదైనా తీసేసాడు అనుకోండి, అది కాలో చెయ్యో కళ్ళో కావచ్చు, అయ్యో నాకు జరిగిందని బాధపడుతూ ఇన్ఫీరియారిటీతో జీవితం కోల్పోతారు. ఇంకొంతమంది అవన్నీ పక్కన పెట్టి ఫైట్ చేస్తూ మనం ఇంకా గొప్పగా బతకాలి, సూపర్ హ్యూమన్లా బతకాలనుకుంటూ ఉంటారు. అంటే ఒకటి కండిషన్, ఒకటే ఎమోషన్, కానీ అది మనం ఎలా చూస్తున్నాం, ఏ దృక్పథంతో చూస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఎమోషన్ వచ్చినా మనుషులందరికీ వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి. ఏ ఎమోషన్ వచ్చినా దానిలో ఎంతసేపు మనం ఉన్నాం, దాన్ని ఏ విధంగా పర్సూ చేస్తున్నాం, ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాం, ఇదంతా ఒకసారి ఆలోచిస్తే మనం మంచి చేసుకుంటున్నామో మనకు మనం చెడు చేసుకుంటున్నామో అర్థమవుద్దనమాట. కాబట్టి భావోద్వేగాలకి గురైనప్పుడు ఆ భావోద్వేగం మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఒక్కసారి ఆలోచించి మన భావోద్వేగం ఒక బౌండరీ దాటుతుందా, దాటితే వెంటనే దాన్ని ఆపాలి. అదే మనిషికుండే మహత్తరమైన శక్తి. ఇది మర్చిపోతే భావోద్వేగాలకు లోనై జీవితం కోల్పోతారు.